గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే మనకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఆడ్ నెంబర్ దట్ ఈక్వల్ టు 1 square. Sum of the first two odd numbers 1 plus 3 that equal to 3 square 2 square. Sum of the first three odd numbers that equal to 3 square. ఇది మనకి అవగాహన ఉంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ రూట్ ఓవర్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ ఆడ్ నెంబర్స్ అంటే 3 square ఇంటూ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 odd numbers అంటే 4 square ఇంటూ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 odd numbers ఇంటూ 5 square. అప్పుడు ఏమవుతుంది? రూట్ ఓవర్ 3 square ఇంటూ రూట్ ఓవర్ 4 square ఇంటూ రూట్ ఓవర్ 5 square. అంటే ఆ కాన్సెప్ట్ తెలియాలి మనకి. ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఫస్ట్ n odd numbers ఈజ్ n square. Sum of the first 3 odd numbers is 3 square. Sum of the first 4 odd numbers is 4 square. Sum of the first 5 odd numbers is 5 square. ఇప్పుడు స్క్వేర్కి రూట్కి పోయింది, స్క్వేర్కి రూట్కి పోయింది 3 into 4 into 5. 3 4s are 12, 12 5s are 60. Our answer is B, right answer, 60. అంటే మనకి కాన్సెప్ట్ అనేది 8th క్లాస్లో ఉంది. సమ్ ఆఫ్ ద n odd numbers is n square. ఆ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసినట్టయితే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.